రాయలసీమని రతనాల సీమగా మార్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో పర్యటించిన బాబు శ్రీశైలం ప్రాజెక్టుని పరిశీలించి కృష్ణమ్మకి జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. రాయలసీమని రతనాల సీమ చేయాలన్నదే మా లక్ష్యం అన్నారు బాబు. ఈ ప్రాంతంలో కరువు లేకుండా చేసే బాధ్యత తమదే అని హామీ ఇచ్చారు. రిజర్వాయర్లు ఆధునిక దేవాలయాలు అని అన్నారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. గత పాలనలో సీమ ప్రాజెక్టుల కోసం 2000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా పనులు వేగవంతం చేశామని అన్నారు. సాగునీటిలో పేటెంట్ ఖచ్చితంగా టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వానిదే అని అన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకోవాల్సిన అవసరం ఉందని, గోదావరి వల్లే రాయలసీమకి సాగునీరు వస్తుందన్నారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాకి గోదావరి ద్వారా నీళ్లిస్తున్నామని, గోదావరి నుంచి 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే అందులో కేవలం 200 టీఎంసీలు వాడుకున్న రాయలసీమలోని అనేక ఎకరాలని సాగులోకి తీసుకురావచ్చన్నారు.